కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఎవరికైనా ఆశీర్వాదం. కాబట్టి ఎలా జరుగుట ఆ కుమారుడికి ఒక ఆశీర్వాదం. దేవుడు నిశ్చయముగా ఒక నూతనమైన కార్యాలు కుమారుడిలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ జరిపించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు ప్రత్యేకంగా గొంతరాజు గారిని బట్టి, తన భార్య రాణి గారిని బట్టి ప్రార్థన చేస్తూ వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. కృపలో నడిపించి బలపరిచి ఇచ్చిన బిడ్డల విషయంలో మరి పెద్ద కుమారుడు పవన్ బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. కృపచేత నింపి బలపరిచి ఆశీర్వదించిన విధానము కొరకే వందనాలు ప్రభా. గత సంవత్సరములన్నిటిలో కూడా నీ బలిష్టమైన రెక్కల చోట్ల భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, శక్తిని ప్రసాదింపజేసి వయసునందు, జ్ఞానమందు, బుద్ధి అందు, చదువులో, తను చేస్తున్న చిన్నపాటి ఆ ఉద్యోగములో, అన్ని ప్రయాణాలలో కూడా క్షేమం ఇచ్చిన దేవానికి స్తోత్రములయ్యా. అనేక మారులు చిన్న చిన్న బలహీనతలు ఏర్పడినప్పటికీ ఆరోగ్యవంతుడిగా నిలబెట్టిన దేవానికి స్తోత్రములయ్యా. మరింతగా దీవించండి. ఈ 2026వ సంవత్సరం కాలం అంతా కూడా నీ కుమారుని దీవించి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. నిత్యముగా నీ కుమారుడి జీవితంలో ఒక నూతనమైన కార్యములు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో నడిపించి బలపరిచి నీ ఉన్నతమైన కార్యములు జరిగిస్తారని విశ్వసిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రభా నీ కుమారుడి విషయంలో ప్రార్థన చేస్తూ కేక్ కటింగ్ జరిగిస్తున్నప్పుడు ప్రభా కేకు ఎంతటి మధురముగా ఉంటుందో అంతటి మధురముగా జీవితాన్ని కుమారుడికి అనుగ్రహింప చేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, మా కొరకు ఈ లోకానికి వెలుగుగా వచ్చిన ప్రభా నీవు మా అందరి జీవితంలో వెలిగించిన విధానం కొరకు వందనాలు. మేము వెలుగుతూ అనేక మందికి వెలుగునిచ్చే వారికి ఉండే కృపను, ధన్యతను, భాగ్యము అనుగ్రహింప చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఇటు సమయంలో ఆ కుటుంబస్తులందరినీ మరి చిన్న కుమారుడు పండుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. వయసునందు, జ్ఞానమందు, బుద్ధి అందు, చదివందు, అన్ని విషయాల్లో, సండే స్కూల్ ఎదుగుతుంది, అన్ని విషయాల్లో కూడా నీ కుమారుని నడిపించి బలపరచాసి కుటుంబాన్ని దీవించండి. మా మధ్యలో ఉన్న చిన్నయ్య గారు, సుమలత గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించి వారి యొక్క బిడ్డలు కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా చెప్పలు కొడుతూ దేవుని నామములో